నువ్వెంత దొంగ? నేను దొంగ బాడుక ఎందు నమ్మడవా నీ భక్త? నా భర్త వచ్చున్నా పోయి వస్తున్నా నమ్మవనీరా మనీరా ఏదో అట్లా ఇట్లా వచ్చినావు నౌకరు వచ్చింది కదా ఏ రాజ కొడుకు ఇచ్చి నౌకరు వచ్చే సంబరపడడానికి ఏ రాజ కొడుకు ఇచ్చిందో అట్లాగా పిచ్చి మొఖం దాన మా నాయన కొన్నాళ్ళ క్రితం అక్కడ కొలువు చేసిందట. ఇప్పుడు వెనకడ తండ్రి భయపడి దిగిపోతే కొడుకులకు వచ్చిరా వచ్చింది గట్ట నాకు వచ్చింది. నేను కొలువు పోతాను ఇంటికాడ పైరు నేను పోతాను. అయ్యో అంటే పంటలేడే నా గజలింగయ్యో సరే నువ్వు కొలువుతాను నువ్వు ఎక్కడా నేను ఇక్కడ నా మనసు ఉండేది ఎక్కడా మీరు వండుకోరు కంటి తీగల ఎంబడే వేస్తారు నీతో నేస్తపా ఎక్కడికి కొలువు నువ్వు కొలువు చేస్తాను నౌకరి కాడికి మరి నువ్వు అత్తవాడ మనకి ఇల్లు ఎట్లా ఓ కిరాయి తీసుకుందాం నిన్న చూసినోడేవాడు ఇల్లు కిరాయికి ఇస్తాడు పిల్ల. అరే 5,000 ఇచ్చే కాడ 10,000 ఇద్దాం అందాం 10,000 ఇచ్చే కాడ 20,000 ఇద్దాం అందాం. సరే పిల్ల ఉన్న కాడ మూడు ఉండాలి మూడు ఉన్న కాడ పిల్ల ఉండాలి. మరి మన ఇద్దరం పోతే మా తమ్ములకి ఎవరండి ఇస్తారు మా చెల్లెని వాళ్ళు చేస్తారు. అది అందుకే నువ్వు ఇక్కడ ఉండి మా తమ్ములకి అండి పెట్టకుండా మా చెల్లెని చాదుకుంటుండే అది 12 ఏళ్ళ కురువు. నేను ఆ పైసలు సంపాదించుకొని వస్తా వచ్చేదాకా పైరవు. అయ్యో 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 అతను నువ్వు కొలుగెత్తాను నీకు అన్నవాడిని పెడతాను కొలుగెత్తు ఇద్దరు అత్తను ఆటమైన గుంజిగా అత్తే అంటానా అత్తను అంటానా అరే నువ్వు అత్త ఇక్కడ మా తమ్ములకి ఎవరండి పెట్టా సరే వాళ్ళ చందన వాళ్ళు భర్త వాళ్ళ పసివీలే గల భార్యతోటి భర్త అన్నారు భర్తతోటి భార్య అన్నారు తాగోత్తు కూడా తాగోత్తు బట్టి సంవత్సరం చేసింది ఆడదు అన్నారు. నీతో నీ అత్త సరే తీసుకుపోకుంటావా అక్కడ ఇండేట అక్కువనట నేను ఊళ్ళో వస్తే మధ్యన సంవత్సరం అంటారు నీలమ్మ నీ కాళ్ళే అందరూ దుడ్డే కాళ్ళు ఉన్నట్టు వాళ్ళు అంటారు. నాకు ఆ ఎండితోటి పట్టగోసు ఎటు 3 గజ్జలు పెట్టి కాళ్ళే పట్టీలు వేసుకురా నేను వచ్చినాక నీ కాళ్ళే పెట్టుకుని మన గట్టిన గల్లు 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 అంటే నీ పాను జల్లు 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 అన్న ఇప్పుడు అన్నదాలు ఇంకా మళ్ళా కొత్త ఇంకా కొత్త జాలు ఉడుతుంది సగం వీడికొస్తారా ఇంకా జల్లు గజ్జలు వేసుకొని నడుతుంటే గల్లు గల్లు నా పాన జల్లు ఈ జల్లు వద్దు గల్లు వద్దు కానీ దెబ్బని ఆదుకుంటే పడతారా ఊళ్ళో అంటారు మదినా సంవత్సరం నీలమ్మ నీ ముక్కేం అందం లేదు దొంగలుడే ముక్కే అన్నట్టు ఉన్నదని వాళ్ళు అంటారు. నాకు 3 రాళ్ళు పెట్టి శ్రీదేవి ముక్కుపోలేదు ముక్కు పుల్ల ఇగో నాకేం చేయకుండా మంచిదే. నీ 6 తమ్ములు నీకు ఇంతేదో చదివస్తుంది. నీ 6 తమ్ములు ఎన్ని రోజులు 3 కట్టం చేస్తారు. నీ తమ్ముల బల్లాలు వేసి నువ్వు కొలు వెళ్ళిపో. మీ తమ్ముల చదువుకయ్యా 2 రోజులు 3 కట్టలు చేస్తావు అన్నాడు. అవ పిల్లం అన్నందుకు వ్యవహారంగా ముచ్చట అక్కడికి వచ్చేది గీయాల మాట్లాడేది అంటే ఎన్ని రోజులు ఏ మాట మాట్లాడలేదు ఏదన్నా మాట్లాడితే అక్కడికి వచ్చేది మాట్లాడినావు. సరే కొలువు పోతున్నా తమ్ముల బల్లాలు లేస్తా తమ్ముడా రామిరెడ్డి బల్లే పోతావారా రామిరెడ్డి నువ్వు అడుక్కుంటా రత్నాకరు దగ్గరికి వచ్చాడు. తమ్ముడా రత్నాకరు బల్లె పోయి చదువుకోవాలి తమ్మి అన్నా నేను చదువుకోనే వాళ్ళందరూ మేము చదువుకుంటాం అన్నారు. నేను చదువును ఉన్న కారణం ఏంది తమ్మి అన్నా ఒక్కనాడు నువ్వు కచ్చిరికి పోయినావు. మేము 6 కనుక మేము బాయి కాడి పోయినావు. నువ్వు లేని సమయాన మేము లేని సమయాన మన సెల్లనేవతో తీసుకుపోయి బాయిలేసి అన్నా అవ్వ చెప్పిన మాట మర్చిపోయినావా అని కొడుకులారా ముగ్గురి కొంటె భూమి దొరుకు కొంటె జాగ దొరుకు కట్టుకుంటే ఇల్లు చేసుకుంటే భార్య 80 ఆమెడ వేయినా ఎన్నగాన రాదురా 90 ఆమెడ వేయిన తోడు దొరకదు కొడుకు ఒరే కొడుకు రతన గరణి తెల్ల పైలమని అవ్వ నా చేతులు పెట్టింది అన్న తెల్ల లోకం మీద చదువుకున్నాడు భూమి మీద బతుకులేడా అన్న అయ్యయ్యోనే అన్నరా చదువుకెళ్ళిపోయి నువ్వుకెళ్ళిపోతే మన పిల్లలు దానట్టు వాళ్ళు ఎవరు మన పిల్లలు మెంచట్టు వాళ్ళు ఎవరు డబ్బని మన పిల్లలు వచ్చిపోతే మన తోడు వాసిపోతుంది
మన అవ్వలుడు ఈడు లేనక కనుక మనకు తోడ పుట్టిన ఆడవిల్లో ఉండాలని ఎందరు ఎన్ని పేర్లు అనుకున్న ఆడవిల్లని కన్నా అన్న మన చెల్ల కనుక నేను చదువుకుంటా చెల్లును పెంచి పెద్ద చేసుకుంటా రేపు వయసు ఒక్కడి ఉండకూడదు చెల్లకు తానం పోతే నేను బట్టలేస్తా చెల్లకు మాడలేను నూనె పెడితే మాడవుతా చెల్లకు పాలు వేత కనుక చెల్లెలు తాగుతా అన్నా ఇంటి పని చేసుకుంటే నేను చెల్ల పని నేను ఎత్తనే అన్నా అయ్యో దాయే దాయే అన్నరా చదువుకోని నౌకరు వచ్చిన కూడా బతుకుతాన్నా భూమిలో వెక్కలేసి కనుక బతికిన వాళ్ళు ఎంత మంది లేరు అన్న నాకు చదవద్దు సాత్వికవద్దు నాకు చెల్లే చదువు చెల్లే సాత్వికమన్నయ్యా ఎవరు చెప్పినారు ఎంత మాట అన్నావు మేము ఆరుగురం బల్లె పోయి నువ్వు నౌకరికి పోతే మన వదిన ఎగిరి వరంగా లేచి ఊడ్చుకుంటది చల్లుకుంటది బోరు తోగుకుంటది వంట చేసుకుంటది చెల్లెలేసి ఏడుతంటే చెల్లెని ఎత్తుకుంటారు నేను ఇంటికాడ ఉండి చెల్లెని ఎత్తుకుంటాను అన్నవు తమ్ముడా చదువుకున్నోళ్ళే బతికేళ్ళు కానీ చదువురా రోడ్డు బతకలేదా అన్నా నాకు ఆ చదువద్దు నా చెల్లి రాజ్యం నా చెల్లి చదువు నా చెల్లి పడి అంటే చిన్నవాడు ఏమైనా తల్లి అమ్మ చెప్పిన పుట్టులా అయ్య చెప్పిన పుట్టులా నీకు వచ్చిన ఆలోచన నాకు రాపాయ తమ్ముడా నిజమే నిజమే మిమ్మల్ని పల్లె ఊరి నీ నౌకరి పోతే ఇప్పటికప్పటికి ఏ తల్లి నువ్వు పుడుకునో పిట్టినో కంటే ఎగిలి వరంగా చేసి ఆడది 66 పనులు చేసుకుంటే ఎత్తుకునే ఆసరు ఉండాలి నీకు చెల్లె వీణ ఇన్ని భ్రమలు చెల్లె వీణ నీకు ఇన్ని ఆత్మలు కొరలాడతామా అరే కాళ్ళ వీణి తమ్ముని రెక్కలు లేవనెత్తి సాధి కట్టుకున్నాడు సరే తమ్ముడను ఇంటికాడ ఉంది చెల్లెని అడిపి ఏనమ్మా ఇప్పుడు దయ వచ్చినట్టు చిన్న తమ్ముడు అంటాడు అన్నా నేను పల్లెవు పోను నేను చెల్లెని ఇంటికాడ ఉండి ఆడిపిస్తాను అంటాను ఇక మా చెల్లె ఉంది మా తమ్ముడు చిన్నోడు రత్నాకర్ ఉంటాడు నేను 5 తీసుకుపోతాను మనకి చదువు వద్దాట చిన్నోతాడు రత్నాకర్ ఒక్కడు వాళ్ళతో పాటుగా బల్లె పోతే ఈ పోరి ప్రాణం తీసుకుని పీడవాసు కోడి కూసు ఈ రాజ్యం నాకే ఆ రాజ్యం నాకే ఇది దేశం నాకే ఆ దేశం నాకే నేను ఉత్సాహతావు కానీ మాట అసలు అని వాడకుండా అప్పుడు నాతో కథ ఎత్తు ఎట్లా వేసి ఆ పోరని వాళ్ళతో పాటుగా బయట పంపిందని కావాలి నాదా చదువుకున్న సంగతి తెలికేనా చదువుకున్న సంగతి భార్య భర్తలు సంకల పిల్ల నెత్తల ముళ్ళే వాళ్ళు ఎన్నాళ్ళు పోవాలి ఇక బచ్చాలకు వస్తారు ఆ గదిరైనా ఊరుకుంటారు ఈ ముళ్ళని ఎట్లా పెట్టుకోని అక్కడ చెల్లి బస్సు వస్తుంది ఓయా 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 ఈ బస్సు ఎటు పోతుంది జమ్ముకుంట గిటా విన్నాడు కదా ఓయా ఓయా ఈ బస్సు ఎటు పోతుంది వరంగల్ గిటుండే వెంబడి గిటుండే ఈ పొద్దున వచ్చి పొద్దున్న దీనికి వచ్చే ఎప్పుడు ముక్కల పేపర్ అని
మళ్ళా కూర్చున్నావు ఒకటి మళ్ళా పచ్చ పసుకు ఎక్కువ ఉంటది ఓయ్ బస్సు పోతుంది పరకాలు అక్కడ మేము నడిచి ఇక్కడ బస్సులో వచ్చే సాగు ఒక్క బస్సు అట్లా మరి అనుకుంటారు మళ్ళీ బస్ కుయి పిబి అనుకుంటా వస్తుంది ఓయ్ బస్సు పోతాయి వంగరము ఇప్పుడు ఏ బర్క పెట్టిన ఊరు వంగర ఈడ ఊకుంటారు మేము పొద్దుగా అత్తివి పొద్దున దీనికి వచ్చే నా ఈ బస్సు పెట్టుతుందయ్యా నా అంగ బస్సు పెట్టుతుందయ్యో అయ్యా బస్ స్టాండ్ లో నా బస్సులు బాగున్నాయా పోతే బస్సులో మరి చెప్పండి బాబులు రమ్మని చెప్పింది పిల్లలు నా వేతరుడు చీర కట్టమా నాకు ఇద్దరు బాంబర్లో వాళ్ళు కళ్ళు కాకులు కావు కళ్ళు అక్కడ కాకులు వాళ్ళు బొక్కకుండా కాడ కుక్కలు ఈ బస్సు కట్టుతుంది అయ్యో ఇక చదువుకున్న సంగతి ఈ బస్సు ఆ బస్సు తిరుగుతారు ఇక చదువుకున్న ఉరుకుడే చదువుకున్న వాళ్ళు అయితే ఇక చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళ చేతిలో సూట్ కేసు ఉంటది గిరికలు ఇట్లా గుంజుకొని ఇట్లా వస్తారు వాళ్ళు మోసలా ఇట్లా వచ్చిన పేపర్ కొనుక్కుంటారు చదువుకున్న సంగతి చెప్పద్దా బస్ స్టాండ్ లో కుర్చీలు ఉంటాయి కాలేజ్ కాలు వేసుకుంటారు ఇప్పుడు నువ్వు పెళ్ళాను అన్నట్టు నీ మొబైల్ అన్నాడు మంచిగా మాట్లాడతారా పేపర్ కొనుక్కొని ఏమిటే నా సఖిమని ఇవాళ పేపర్ లో న్యూస్ ఏమంటది హుజురాబాద్ మండల్ జిల్లా కరీంనగర్ గ్రామం తుమ్మల పెళ్లి ఒక 90 మంది మరణం మళ్ళీ మడ్డ అని పేపర్ మరేస్తారు హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండల్ గ్రామం ఎలుకతుర్తి ఎలుక కడితే 80 మంది మరణం 90 మంది గాయాలు మరణం 90 మంది గాయాలు అని చదువుతారా మరి చదివినాక అక్కడ బస్ వస్తాయా అది మనం ఎన్నడ బస్సే రావే నా బుల్బుల్ పిట్ట బుగ్గ చల్లటి ముచ్చదా ఇక భార్య భర్త సూడిగా తట్టుకొని ఇక పోయి ఇక గిరికెల బ్యాగ్ పట్టుకొని బస్సు ఎక్కుతారు ఇక చదువుకోనాలు నా ఈ బస్సు అయ్యో కడుపులో బుద్ధి తాగలేదు చదవడాటనే లంచే మరి చదవడానికి చదువుకోవాలంటూ ఆ లంచ కొడుకు చదువుకుంటూ పోరు అదో కాదు చేస్తున్న పీడ వాసుకో ఆ లంచ కొడుకు నా గండ మీద ఉంటాను చదువుకోవాలి కుమ్మరోని ఉడికినట్టు ఇంత పూరుడు వెళ్ళకి పోతే పూరుడు మింగి నీళ్లు తాగు మన మనసులో అనుకున్నది అప్పిరెడ్డికి ఎరికేనా బెదిరించి తమ్ముడు ఉంటాడు పైన అని చెప్పి 5 తమ్ములు తీసుకొని రెండు తమ్ముల ఎర్రగడ్డ క్షత్రియం ఏ గుల్ల భీమార మాలింగ స్వామి గుల్ల కాడ పళ్ళు కట్టిండు సూర్య క్షత్రియరా సంతానం లేక ఉచితంగా పిల్లగాళ్ళకు మాత్రం గురుబోధన అంటే చదువులు నేర్పుతాను ఆనాడు 5 తమ్ములు చేసుకొని నందానందాన తమ్ములను దొరుకున్నాడే
పల్లెల్లో తమ్ములకి ఏం చేసిండు తమ్ములార బుద్ధిగా చదువుకొని అయ్యో పేరు కాపాడు ఐదుగురు తమ్ముల పల్లె వేసి ఆ కొండలు గోగులు వాగులు వనంతాలు ఎదురు వంతలు దూరం 6 నెలల ప్రయాణం కర్ర 360 తిరిగి కొలువు వేయినాడు కాదు వెళ్ళిపోయి అక్కడ కొలువు చేస్తాడా ఇక్కడ నీలమ్మ అనుకున్నది రత్నాకర్ తాడు ఏం పని అన్నాలతో చదువుకోరా అంటే నేను చదువుకోను నాకు చెల్లె రాజ్యం చెల్లె దేశం వదిన నీలం ఆ పని ఎత్తాడు చెల్లె నడిపిస్తా అన్నాడు పోరానికి అన్నం పెట్టకపోతే వాడెట్లా బతాడు పోరికి పత్తుతోటి పాదాడు భయంకర మంది అయితే పోయి ఎట్లా బతుంది ఆయన నీలమ్మ కడుపులో కత్తులు బెల్లాన్ని పంచాను పాపారు కొంచెం కుదోరి మట్టలు పెడితే బట్టలు వస్తే ఆయన ముందుకొని గాలి మరి ఆ పోరానికి అన్నం పెట్టకపోతే వాడు ఎట్లా బతాడు పోరి పాలు అయిపోతుంది అది ఎట్లా బతుంది ఆ నీలమ్మ ఓ రోజు పెట్టినట్టు అన్నం ఓ రోజు పెట్టినట్టు అట్లా 3 రోజులు అరుచుకున్నదా 3వ నాడు మరిదికి అన్నం బంద్ చేసింది ఆడబిడ్డ పాలు బంద్ చేసింది ఒకదాని మంది అన్నం అంటుకున్నది హాయిగా తిన్నది నువ్వు టీయాల వినా పండుకుంటా ఉన్నదా మారా అనుకున్నది కడుపు నిండి తిన్నది ఆగే తిన్నది సుఖంగా ఇప్పుడు పండుకొని ఉన్నదో మరి ఆనాడు రత్నాకర చూడు రోజు ఆయనకి ఇక్కడ పాలు పెడతాడు అక్కడ గట్ట కనుక పాలు లేవు రోజు సెల్లెకు నూనె కనుక నూనె పావు తెచ్చి గిడి పెడుతుంది అని ఆ రేవు కట్టే నూనె పావు లేదు అమ్మటాళ్ళు కనుక నేను పొద్దున్న ఎత్తివేని కట్టాలి పసిపిల్లలకు పొద్దుగాల సాయంత్రం తానం పోయాలి ఆ సెల్లె తానం లేక సిధరించుకున్నందుకు పసిపిల్ల అయ్యో సెల్లెలా మన వదిన